వివరాల్లోకి వెళ్తే చూస్తూ చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. రాజకీయాలు మారిపోయాయి. తలుచుకుంటే అనిపిస్తోంది గతం కళ్ల ముందు కదులుతోంది. 3 ఏళ్లలో సమస్యల ముప్పేట దాడి, తిరగబడిన పరిస్థితి, రాజకీయంగానూ మారుతున్న రాతలు, చేతిలో చెరిగిపోతున్న గీతలు, అంతా గందరగోళం. ఎటు చూసినా ఏదో అల్లకల్లోలం. అంతా ఆ ప్రభావమేనా? ఓ మనిషి లేకపోతే ఇంత మార్పు వస్తుందా? వైఎస్ ఉండుంటే అసలు ఎలా ఉండేది పరిస్థితి? అభిమానుల్లో, సగటు మనిషిలో ఇలా ఎన్నో సందేహాలు, ఊహలు. ఆ సందేహాలకి సమాధానం చెప్పే ప్రయత్నమే వైఎస్ బతికుంటే స్పెషల్ ఎపిసోడ్. వైఎస్ ఉన్నప్పుడు అంతా ఆయనే, అన్నీ ఆయనే. పార్టీలు, వాదాలు, విభేదాలు, అభిప్రాయాలు ఎన్ని ఉన్నా వైఎస్ మార్క్, వైఎస్ ముద్ర కూడా ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉండేవి. అందుకే ప్రతి చోట వైఎస్ ప్రభావం కనిపిస్తుంటుంది. వైఎస్ ఉంటే ఎలా ఉండేదా అనిపిస్తుంది. అసలు వైఎస్ ఉంటే ప్రస్తుత రాజకీయం ఎలా ఉండేదో ఓసారి చూద్దాం. రాష్ట్ర రాజకీయాన్ని ఇప్పుడు సంచలనాలు గిర్రున తిప్పుతున్నాయి. వరుస ఉప ఎన్నికలు వ్యక్తి విధేయత రాజకీయాన్ని నిర్దేశిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే వైఎస్ వాదం అంటూ కొత్తగా ఒకటి పుట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. దీనంతటికీ కారణం వైఎస్ జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెసే. వైఎస్ మరణం తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కొత్త కాంగ్రెస్ గురించే. వైఎస్ మరణించి ఏడాదిన్నర దాటక ముందే జగన్ కొత్త కాంగ్రెస్ తో జెండా ఎగరవేశారు. మీకోసం, నాన్న ఆశయం కోసం అంటూ కొత్త నినాదంతో వైఎస్ వాదాన్ని నిద్రలేపారు. ఇది కాంగ్రెస్ పాలిట ఊహించని ఉపద్రవం. హస్తవాసిని మార్చిన క్షణం, చేతిలో గీతలు తారుమారు అయిపోవడం ప్రారంభమైన కాలం కూడా ఇదే. వైఎస్ బతికుంటే జగన్ పార్టీ ఉండేదా? జగన్ చుట్టూ ఇన్ని కేసులు, విచారణలు ఉండేవా? పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ ని గాఢంగా అభిమానించే వాళ్లలో ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవిని ఆశించడం, పార్టీ నాయకత్వంతో విభేదించి బయటకి రావడం, కొత్త పార్టీని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా ఓ ఎత్తు. ఆ తర్వాత కేసులు, విచారణల పరంపర మరో ఎత్తు. జగన్ ఓదార్పుతో రాష్ట్రాన్ని చుట్టేయడం మొదలుపెట్టినప్పుడే కొత్త పార్టీ, రాజకీయం అనూహ్యంగా మారుతుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. జగన్ సొంత కుంపటి పెట్టిన తర్వాత ఇంకొన్ని అనూహ్య పరిణామాలు కూడా జరిగాయి. అక్రమాస్తుల కేసు తెర మీదకొచ్చింది. వేల కోట్ల ముడుపులు, ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు, లక్షల ఎకరాల గనులు, భూముల కేటాయింపులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకొచ్చాయి. వరుస విచారణలతో రాజకీయ జోరులో విచారణల హోరు మొదలైంది. ఇదే రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పిన మరో పరిణామం. వైఎస్ బతికుంటే పార్టీ అవసరమేముంది? విచారణల సంగతేంటి? జగన్ పరిస్థితి ఎలా ఉండేది? ఇదే ఊహకందని విషయం. జగన్ ఎదుర్కొంటున్న ఆరోపణలు, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు అన్నీ వైఎస్ సీఎంగా ఉండగా జరిగినవే. అయినా ఆయన ఉంటే ఇవన్నీ బయటపడేవా? ఇంతలా విచారణలు, హంగామా ఉండేదా అనే వాదనకి ఊహలే సమాధానం. వైఎస్ ఉండగా కాంగ్రెస్ లో అన్నీ తానే, అంతా తానే. వైఎస్ ను ఎదిరించిన వాళ్లు, ఆయన ఎదురుగా మాట్లాడిన వాళ్లని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా ఆ తీవ్రత ప్రభావం కూడా రాజకీయాల మీద పెద్దగా కనిపించేది కాదు. అందుకే ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఆయన ధీటుగా ఎదుర్కొనేవారని ఇప్పటికీ ధీమాగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఇక ఢిల్లీ పెద్దలు కూడా వైఎస్ చెప్పిన దానికి తలాడించే పరిస్థితి ఉండేది. ఆయన ఉండి ఉంటే ఇప్పుడు కొత్త పార్టీనే కాదు, కేసులు, విచారణలు కూడా ఉండేందుకు ఆస్కారం లేదేమో. వైఎస్ బతికుంటే మంత్రులు జైల్లో. తార్కికంగా ఆలోచిస్తే అసలు ఆరోపణలు, విచారణలే లేనప్పుడు వాటి ఆధారంగా మంత్రులు జైలు పాలు కావడం అన్న ప్రశ్నే లేదు.
వైఎస్ జగన్ ఎదుర్కొంటున్న కేసులకి సంబంధించిన ఆరోపణలు వైఎస్ ఉన్నప్పటివే అయినా వాటి మీద విచారణలు పడటం, దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ అరెస్టుల వరకు వెళ్లడం ఆ తర్వాత పరిణామం. అంటే ఆరోపణలు ఉన్న ప్రస్తుత పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉండేది కాదని గట్టిగా నమ్మేవాళ్లే ఎక్కువ మంది. అంటే వైఎస్ ఉండి ఉంటే విచారణల హడావుడి లేదు కాబట్టి మంత్రుల మెడకి ఉచ్చు, జైలు శిక్షలు, రాజీనామాలు లేనేలేవ్ అనుకోవాలి. ఇలా ఆలోచిస్తే కాంగ్రెస్ లో కేసుల కలకలం, మంత్రి పదవులకి రాజీనామాలు, పంచాయతీల ప్రసక్తి ఉండేది కాదని అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ అంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ అంతర్గత ఆరోపణల్ని, అవకతవకలను అణిచిపెట్టుకుని అధికారంలో అలా సాగిపోయేది అనుకోవాలేమో. వైఎస్ బతికుంటే కేవీపీ పరిస్థితి? వైఎస్ ఉండగా అన్నిట్లోనూ తానే చక్రం తిప్పిన ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి క్రియాశీలకంగా వెన్నంటే ఉన్న కేవీపీ వైఎస్ సీఎం అయిన తర్వాత పవర్ సెంటర్ గా వెలిగారు. పార్టీ విధానాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా, ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఎత్తుగడలు అయినా అన్నిట్లోనూ వైఎస్ తో పాటు కేవీపీ హస్తం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అన్నట్టు సాగింది వారి అనుబంధం. పార్టీ విధానాలతో పాటు ఢిల్లీలో చక్కదిద్దాల్సిన వ్యవహారాల్లోనూ వైఎస్ కి ఉన్న నమ్మకమైన అండదండ కేవీపీనే. పార్టీలకి అతీతమైన పరిచయాలు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నెట్వర్క్ తో వైఎస్ తిరుగులేని నాయకుడిగా, రాజకీయ శక్తిగా వెలగడంలో కేవీపీదే కీలక పాత్ర అని ఒప్పుకొని తీరాలంటారు సన్నిహితులు. వైఎస్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన జలయజ్ఞం మొదలు ప్రతి పథకంలోనూ, పనిలోనూ వైఎస్ స్పార్క్ తో పాటు కేవీపీ మార్క్ కూడా కనిపిస్తుందంటారు వాళ్ళిద్దరినీ సన్నిహితంగా చూసిన వాళ్లు. ఇదంతా గతం. వైఎస్ బతికుంటే కేవీపీ ఎలా ఉండేవారు? రాజకీయంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆ లోటు కనిపిస్తోందా? ఇది ఊహించుకుంటే కాస్త ఆసక్తికరంగానూ, అంతకు మించి బాధగానూ ఉందని చెబుతారు దగ్గరి వాళ్లు. ఓసారి కాకపోయినా మరోసారి పట్టుబట్టి మరీ కేవీపీని రాజ్యసభ ఎంపీని చేశారు వైఎస్. రాష్ట్ర వ్యవహారాల్లోనే కాదు, కేంద్ర స్థాయిలోనూ ఆయన తన తరపున వ్యవహారాలు చక్కబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ కి సన్నిహితంగా మెలగలేకపోవడం, కాంగ్రెస్ లో ఇదివరకట్లా కలవలేకపోవడం కేవీపీలో స్పష్టంగా ఇప్పటికీ కనిపిస్తోంది. వైఎస్ మరణం తర్వాత జగన్ ని సీఎం చేయాలంటూ సంతకాలు సేకరించిన వ్యవహారం ప్రభావం ఇప్పటికీ కేవీపీ మీద కనిపిస్తుందేమో అని అనుమాన పడేవాళ్లు కూడా ఉన్నారు. వైఎస్ అంత్యక్రియలు కూడా కాకముందే సంతకాల సేకరణ వ్యవహారాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించడం, ఆ తర్వాత కేవీపీ అంటిముట్టనట్టు ఉండిపోవడం వెంటనే జరిగిపోయాయి. మధ్యలో 1-2 సార్లు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు మారినప్పుడు, సంక్షోభాలు మరీ ముదిరినప్పుడు కేవీపీ ఒకటి అరా కనిపిస్తున్నా క్రియాశీలకంగా మాత్రం లేరు. కేసులు, ఆరోపణలు, అప్పటి నిర్ణయాల్లో కేవీపీ మీద ఇప్పటికీ విపక్షాలు ఎదురుదాడి చేస్తున్నా కాంగ్రెస్ ఉపేక్షిస్తోందని, కాస్తో కూస్తో రక్షిస్తోందని పార్టీ వ్యవహార శైలి దగ్గర నుంచి చూస్తున్న వాళ్లు భావిస్తారు. అంటే అది పార్టీ విధేయతకి ఇచ్చిన విలువో, వైఎస్ సాన్నిహిత్యం చలువో తెలియదు కానీ కేవీపీ మాత్రం మానసికంగా ప్రశాంతంగా లేకపోయినా, రాజకీయంగా క్రియాశీలకంగా కాకపోయినా నాలో నేను అన్న తరహాలో ఉండిపోతున్నారు ఇప్పటి వరకు. జగన్ తో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు, ఆయన విధానాలతో ఏకీభవించలేకపోవడం, అన్నిటికీ మించి వైఎస్ కలిసి బతికిన కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితులు అన్నీ ఇప్పటికీ కేవీపీతోనే ఉన్నాయి. అందుకే ఆయన వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగానూ ఒంటరిలానే ఉండిపోయారు. వైఎస్ ఉన్నప్పుడు ఊహకి కూడా అందని విషయం ఇది. వైఎస్ బతికుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉండేది? ఏ స్థాయిలో నడిచేది? ఉరకలేసే స్థాయిలో నడిచిన ఉద్యమాన్ని చూసిన ప్రతిసారి చాలా మందిలో ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతూ ఉంటాయి. వైఎస్ అయితే తెలంగాణ ఉద్యమాన్ని ఎలా డీల్ చేసేవారు? రాజకీయాన్ని ఎలా నడిపించేవారు?
వైఎస్ బతికుంటే తెలంగాణ ఉద్యమం పరిస్థితి ఏంటి? తెలంగాణపై విధానమేంటో చెప్పకుండా, నినాదం లేకుండా తెలంగాణలోనూ చక్రం తిప్పిన చాతుర్యం వైఎస్ది. అందుకే ఇప్పటి పరిస్థితుల్లో ఆయన ఉంటే ఎలా ఉండేదా అనే అంచనాలు సహజంగానే ఉంటాయి. వైఎస్ జమానాలోనే తెలంగాణ ఉద్యమం మరోసారి ఉధృతమవుతున్న సంకేతాలు కనిపించినా ప్రతిసారి ఆయన వ్యూహాత్మకంగానే ఎదుర్కొన్నారు. రాజకీయంగానూ విజయం సాధించారు. అందుకే తెలంగాణ విషయంలో స్పష్టంగా ఏ మాట చెప్పకపోయినా కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతోనే కనిపించేది. అంతకు మించి ఎదురుదాడితో ఇది నా విధానం అంటూ పరోక్షంగా చెబుతూనే ఉండేవారు వైఎస్. ఆత్మరక్షణలో పడాల్సిన సందర్భంలోనూ ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఆత్మరక్షణలోకి నెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పావు నువ్వు. ఈ ఒక్కదానికి జవాబు చెప్పు నువ్వు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణను రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. అసలు ఏందంటే మీరు మాట్లాడేది? తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో. వైఎస్ టీఆర్ఎస్ కి ఇలా ధీటుగా సమాధానం చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాడికి ఎదురుదాడి, వివాదానికి ధీటైన వాదం ఆయన దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. ఆరోపణల రూపంలో ఎదురవుతున్న ప్రశ్నలకి అంకెలతో ఆయన సమాధానం చెప్పుకునేవారు. అంతకుమించి ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగాన్ని రంగరించి ఆయన మాట్లాడిన తీరు ప్రత్యర్థుల్ని కూడా మెప్పించేది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయంగానూ ఒప్పించేది. టీఆర్ఎస్ ఎలా కీలెరిగి వాత పెట్టినట్టు వీలెరిగి వైఎస్ నడిపిన రాజకీయం అప్పట్లో టీఆర్ఎస్ ని ఉక్కిరి బిక్కిరి చేసేది. ఎప్పుడూ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితుల్లోకి నెట్టడం, అసమ్మతికి పరోక్షంగా ఊతమివ్వడం, ఆ రెండూ కాదంటే పార్టీని నిలువునా చీల్చి ఎమ్మెల్యేల్ని అనుబంధ సభ్యులుగా ఆహ్వానించడం వైఎస్ విధానం.